నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మధ్యప్రాచ్యంలో ట్రంప్ తాత్కాలిక విరామం ఇచ్చిన మతం మంటలు రగులుతూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రెండు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు, ఇప్పుడు అది మతం, ప్రాంతం, రాజకీయ ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. బిగ్ ట్విస్ట్ ఏంటంటే సౌదీ అరేబియా నయా గేమ్ స్టార్ట్ చేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఎగదోసింది. టెహ్రాన్కు ఎదురొడ్డి నిలబడాలని ఒత్తిడి తెచ్చింది. షియాలపై అసీం మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీకి మద్దతిచ్చే వాళ్ళు ఇరాన్ వెళ్ళిపోండి, దేశంలో నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షియా గెట్అవుట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్లో షియాలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిట్లో ఆందోళనకు దిగారు. 22 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అయ్యారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దన్నారు. 8 లక్షల మంది ఉన్న పాకిస్తాన్ సైన్యంలో 3 లక్షలకు పైగా షియాలే ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు షేక్ జావేద్. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షియా ముస్లింలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వెనక సౌదీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్కు సౌదీ అరేబియాతో సైనిక, ఆర్థిక ఒప్పందాలున్నాయి. దీంతో డబ్బు, ఆయుధాలు, సున్నీల మద్దతు ఒకవైపు, షియాలు మరోవైపు అన్నట్టుగా మారింది దాయాది పరిస్థితి. పాకిస్తాన్లో ఉంటున్న షియా ముస్లింల హృదయం ఖమేనీ కోసం తల్లడిల్లుతోంది. అందుకే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, పాకిస్తాన్ ఎవరితో ఉంటుంది? డబ్బిచ్చే సౌదీతోనా, మతపరంగా దగ్గరైన ఇరాన్తోనా? ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటూ ఉన్నారు. షియాలపై అసీం మునీర్ చేసిన హెచ్చరిక మరింత వివాదాస్పదమవుతోంది. ఇరాన్కు మద్దతుగా ఆందోళనలు చేస్తే అక్కడికే వెళ్ళండని షియాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు కొత్త సమస్య వచ్చి పడ్డట్టయింది. మునీర్ మాటలు పాకిస్తాన్ను రావణ కాష్టంగా మార్చేశాయి. అనేక అంతర్గత సమస్యలతో దాయాది సతమతమవుతోంది. అప్పులు, ఇంధన భద్రత నుంచి గట్టెక్కేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్ మరింత హీటెక్కిస్తున్నాయి. అలాగే బలూచిస్తాన్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు దాయాది ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీఓకేలో రెబల్ గ్రూపులు యాక్టివ్ కావడంతో ప్రధాని షరీఫ్కు నిద్ర కరువు అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిరంతర దాడులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలకే ఖర్చు చేయలేని స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇస్లామాబాద్లో కొత్త కుంపటి రాజేసింది. సున్నీ, షియాల మధ్య ఘర్షణలకు దారితీసింది. పాకిస్తాన్ సైన్యంలో 3 లక్షలకు పైగా షియాలున్నారు. వాళ్లంతా తిరుగుబాటు చేస్తే షహబాజ్ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. పంజాబ్, గిల్గిత్, బల్తిస్తాన్ ప్రాంతాల్లో షియా ఆధిపత్యం ఉంటుంది. దేశ జనాభాలో 25% మంది షియాలున్నారు. పాకిస్తాన్ ఏర్పాటులోనూ ముఖ్య పాత్ర పోషించారు. మహమ్మద్ అలీ జిన్నా, జఫరుల్లా ఖాన్ షియాలే. అలాగే అసీం మునీర్ భార్య కూడా షియా మతస్థురాలే. 400 ఏళ్లుగా ఇరాన్తో పాకిస్తాన్ షియాలు ఆధ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నారు. తాజాగా అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం పెరిగింది. IMF రుణం రాలేదు. దీంతో అరబ్ దేశాలే దాయాదికి దిక్కయ్యాయి. యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలకు సహాయం చేయకపోయినా ఆయా దేశాల్లోని సున్నీలకు మద్దతుగా అసీం వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం సార్. నమస్తే రోజా గారు. మురళీ మనోహర్ గారు, మార్చి 19న ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా అక్కడ హీట్ పుట్టిస్తున్నాయని చెప్పాలి. అంటే ఇఫ్ యూ లవ్ ఇరాన్, గో టు ఇరాన్ అని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లోనే షియాకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఈ రకంగా షియాలందరికీ వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ కామెంట్స్ వెనుక ఖచ్చితంగా సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకోవాలంటారా? అంటే పాకిస్తాన్, రోజా గారు, పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ మెజారిటీ ప్రజలు సున్నీలు. మతపరంగా చూస్తే పాకిస్తాన్ ఎవరి వైపు నిలబడాలి అంటే గల్ఫ్ కంట్రీస్తో నిలబడాలి. పైగా సౌదీతో వీళ్ళకు ఒక డిఫెన్స్ ఒప్పందమే ఉంది, నాటో లాంటి ఒక ఒప్పందమే ఉంది. కనుక సౌదీ అరేబియాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమ ఆర్మీ పంపించాలి, సౌదీ అరేబియా నుంచి యుద్ధం చేయాలి. అలాంటి ఒక కట్టుబాట్లు ఉన్నాయి పాకిస్తాన్కు. డబ్బు కోసం ఇలాంటి కట్టుబాట్లు చేసుకున్నది పాకిస్తాన్ కూడా. అందుకు తాను ఏది ఇవ్వలేదు ప్రపంచానికి, ఒకటే ఇవ్వగలుగుతుంది. ఏమిస్తుంది అంటే ఆర్మీని ఇవ్వగలుగుతుంది. చాలాసార్లు పాకిస్తాన్ మనం అంటుంటాం, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటే ఆర్మీకి ఒక దేశం ఉంది అక్కడ, కనుక ఆర్మీదే అక్కడ నడుస్తూ ఉంది. అందుకే మునీర్ ఈరోజు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు పాకిస్తాన్కు. అందుకే ఇప్పుడు కట్టుబాటు ఏదైతే చేసుకున్నారో, ఒప్పందం ఏదైతే చేసుకున్నారో సౌదీ దగ్గర,
ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కనుక సౌదీ ఏం చేస్తుంది, నైతికంగా తనకు ఆ బలం ఉంది, ఎన్నో డబ్బులు ఇస్తున్నాయి, చాలా రకాల సహాయం చేస్తుంది సౌదీ. అందుకని డిమాండ్ చేస్తూ ఉంది, కమాన్ మేము ఇన్ని కష్టాల్లో ఉంటే. పైగా సౌదీ పైన ఇరాన్ ఇంతవరకు యుఏఏ తర్వాత ఇతర దేశాలను టార్గెట్ చేసింది, కానీ ఈ మధ్య సౌదీ పైన కూడా దాడులు మొదలుపెట్టింది. సౌదీ అందుకే వెంటనే ప్రెషర్ చేసింది. చేయడంతో మునీర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఒత్తిడికి గురయ్యాడు. అందుకే ఆయన పరిస్థితి ఏంటి అంటే, ముందు నుయ్యి వెనక్కి పోయి సౌదీ కోసం యుద్ధం చేయాలి. ఎవరితో? ఇరాన్తో యుద్ధం చేయాలి. చేస్తారా? చేసేంత ధైర్యం ఉందా? బార్డర్ స్టేట్ అమ్మా, పాకిస్తాన్ కు పక్కలో ఉండేది ఇరాన్. ఎక్కడో ఉన్న ఇజ్రాయిల్ పైన 1000 కిలోమీటర్లు దాటి మిసైల్స్ వేస్తుంది. 2000 నిన్న మొన్న తెలుస్తుంది ఏంటంటే 3000, 4000 రేంజ్ మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని చెప్తుంది. అమెరికాను కూడా టార్గెట్ చేయగలుగుతుంది అనేది బయటకు వస్తున్నటువంటి విషయం. ఎంతసేపు అనుకుంటే ఇరాన్ అనుకుంటే బుగ్గిపాలు చేస్తుంది పాకిస్తాన్. ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ ను, లేకపోతే ఎక్కడో ఉన్న దేశాలను అన్నిటి సుమారుగా 15 దేశాలను ఎంగేజ్ చేసింది ఇరాన్. కనుక మీరు పాకిస్తాన్ ఒక నిమిషం అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది ఇరాన్. ఇరాన్ దగ్గర అంత మిసైల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఒక అణుబాంబు ఒకటి తప్ప మిగతా అన్ని అణుబాంబు చేయడానికి పోతేనే కదా అమెరికాతో వచ్చినటువంటి గొడవ. కనుక ఇప్పుడు ఏమంటాము, ఇన్వైటింగ్ ట్రబుల్స్ అంటాం. మునీర్ అనేవాడు ఇంత పెద్ద స్టేట్మెంట్, చాలా డెలికేట్ ఇష్యూ ఇది. అంత తొందరపడి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇంకా అసలే మంచిది కాదు కదా. ఓపెన్ గా అది ఏమంటారు, ఇఫ్తార్ విందులో అలా ఓపెన్ అంటే వాళ్ళు కూడా స్లోగన్స్ చేశారు అక్కడ. షియాలందరూ కూడా స్లోగన్ చేశారు గట్టిగా. అంటే ఆల్రెడీ అందరికీ తెలిసి ఏంటంటే పాకిస్తాన్ అమెరికాతో నిలబడ్డది. అమెరికా యుద్ధానికి తానే స్థావరంగా మారిపోయింది ఇప్పుడు పాకిస్తాన్. ఇజ్రాయెల్, అమెరికా, పాకిస్తాన్ వాడుకుంటున్నాయి. కనుక ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇష్టం లేదు ఈ విషయము. కానీ అదేంటి, మిడిల్ ఈస్ట్ అంతా కూడా అమెరికాతో నిలబడ్డది. ఇరాన్ కనుక మిడిల్ ఈస్ట్ ను దాడి చేయకపోతే చాలా సింపతి ఉండేది ఇరాన్ మీద. ఈ మిడిల్ ఈస్ట్ అందరికి కూడా, ఎందుకంటే మా ఇస్లామిక్ కంట్రీ కదా అనే ఒక సింపతి ఉండేది. ఇరాన్ ఇప్పుడు మొత్తం ఈ సున్నీ కంట్రీస్ అన్ని దాడి చేస్తుంది కనుక వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇలా ఏమంటాము, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక పరిస్థితిలో అయితే పాకిస్తాన్ ఈ సమయంలో రాజకీయ నాయకత్వం ఉంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వదు. ఎప్పుడైనా మిలిటరీ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా దుందుడుకుగానే ఉంటాయి. వాళ్ళు ఇంకొక వైపు దీని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అంచనా వేయలేరు. ఎంత పెద్ద స్టేట్మెంట్ అమ్మా మీరు చెప్పారు కదా, షేక్ జావీద్ ఎవరైతే షియా నాయకుడు ఉన్నాడో ఆయన చాలా గట్టిగా చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతర్యుద్ధం వచ్చింది పాకిస్తాన్ లో. కరాచీలో, ఇస్లామాబాద్ లో, గిల్గిట్ లో, మీరు అన్నట్టు లాహోర్ లో, అంతటా కూడా. గిల్గిట్ ఎంత సెన్సిటివ్ ప్లేస్ అది. కనుక అక్కడ ఈవెన్ పిఓకేలో కూడా వీళ్ళంతా కూడా తిరగబడతా ఉన్నారు. అలాంటి మొత్తం దేశం అంతా కూడా ఒక్కసారి తిరుగుబాట్లు మొదలయ్యాయి. పాకిస్తాన్ లేని సమస్యను, ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి దేశం ఇది. పెట్రోల్ 300 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. 300-400 రూపాయలు దాటిపోయింది. అవి తినడానికి గతి లేదు. మీరు చివరికి ఏం చెప్పారమ్మా వాళ్ళ ఈయన ప్రైమ్ మినిస్టర్, మీకు రిపబ్లిక్ డే మేము సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. డబ్బులు లేవా? ఒక రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునే అంత డబ్బులు లేవు అంటే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఇంకా దేనైనా రద్దు చేసుకోవచ్చు, కానీ రిపబ్లిక్ డే ఎలా చేస్తారు మీరు? కనుక ఖర్చు తగ్గించుకోండి, లేకపోతే వాహనాలు ఎక్కువ వాడకండి, ఇలాంటివి చెప్పాలి. కానీ ఎందుకంటే డబ్బులు లేవు, వాస్తవంగా కూడా డబ్బులు లేవు. అంత పేదరికం ఉండి మీరు బాంబులు ఎందుకు వేశారు మరి ఆఫ్ఘనిస్తాన్ పైన? పేదరికంతో నలిగిపోతూ ఉన్నప్పుడు, తిండికి గతి లేనప్పుడు, IMF ముందర పోయి బెగ్గింగ్ చేస్తున్నటువంటి సమయంలో మీరు బాంబు వేస్తారా? 400 మందిని చంపేస్తారా? ఇదంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ నాయకత్వం కారణంగా కంప్లీట్ గా ఆసిఫ్ మునీర్ కూడా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చడానికి ఈ రకమైనటువంటి ఒక రీజనల్ కార్డును ఒకదాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు పాకిస్తాన్లో ఒకవైపేమో బలూచ్ వేర్పాటువాదం ఉంది, అలాగే ఆర్థిక సంక్షోభం ఉంది, పిఓకేలో ఆందోళనలు ఉన్నాయి, ఇంధన సంక్షోభం ఉంది. సో వీటన్నింటిపైన ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దానికంటే ముందే ఇంకొక దాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక రిలీజియస్ కార్డ్, షియా ముస్లింలందరూ కూడా గో టు ఇరాన్
అని అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అని అంటే కేవలం షాబాజ్ షరీఫ్ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అనేది కొంతమంది చెప్తున్నారు. ఉండొచ్చు. అది మీరు ఆయన కానీ పొలిటికల్‌గా అది రాంగ్ స్టెప్పే అవుతుంది. ఎందుకంటే ఆయన అనుకున్నంత లెవెల్‌లో అంటే ఏదో తిరుగుబాటు అంటే పెద్దగా ఏమొస్తుందిలేండి 2 స్లోగన్‌లు ఇస్తారు అనే అటువంటి విషయం కాదిప్పుడు. నిజంగా కూడా అంతర్యుద్ధమే వస్తుంది ఇది. అంతర్యుద్ధమే వస్తుంది. షియాలు కూడా ఆయన ఆయన ఏమన్నాడు ఆర్మీలో 3,00,000 మంది ఉన్నారు. 8 లక్షల్లో 3,00,000 మంది మా వాళ్ళే ఉన్నారు. బిడ్డ తిరుగుబాటు చేస్తామని. ఇది నిజంగా జరగొచ్చు. పాకిస్తాన్‌లో ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. మనలాంటి ఆర్మీ కాదు. డిసిప్లిన్ ఆర్మీ కాదది. కనుక ఒక ఎమోషన్స్ రేజ్ అయ్యాయి. షియా సున్నీ డివిజన్ వచ్చేసింది అంటే షియాలంతా కూడా దేశం కోసం కాదు పనిచేసేది. తమ మతం కోసం పనిచేస్తారు వీళ్ళు. వీళ్ళ ప్రయారిటీనే మతం. దేశం తర్వాత. అందుకే కదా దేశం మన దగ్గర విడిపోయింది కూడా దానికోసమే కదా. కనుక దేశం ఎప్పుడూ ఆలోచించాడు. ముస్లిం అనేవాడు ఇస్లామిక్ బిలీఫ్ ఏంది అంటే వాళ్ళు వాళ్ళ లాయల్టీ అబోవ్ ఇది ఉంటుంది. మీ బార్డర్స్ దాటిపోతుంది. మతానికే వాళ్ళ లాయల్టీ ఉంటుంది కానీ దేశానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో మక్కాకు లాయల్టీ ఉంటుంది. లేకపోతే షియాలకు ఇరాన్తో లాయల్టీ ఉంటుంది షియాలకు. కనుక వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. ఇరాన్ పైన జరుగుతున్న దాడి ఇక్కడ ఉన్నటువంటి షియాలు పాకిస్తాన్ లో ఉన్న షియాలు మానసికంగా వాళ్ళు హ్యాపీగా లేరు. చాలా అన్హ్యాపీగా ఉన్నారు. ఖమేనీ హత్య అంటే షియాల హత్య. షియాలందరూ మమ్మల్ని హత్య చేశారు. ఈ హత్యకు వెనకాల నుండి నడిపించింది ఎవరు? పాకిస్తాన్. ఈ నేల వాడబడ్డది మా ఖమేనీ యొక్క హత్యకు. ఎంత పాపం పనిచేసింది పాకిస్తాన్ అనేటువంటి బాధతో ఒక ప్రెషర్లో ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు షియాలంతా కూడా. వీళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఇలాగే ఉంటాయి. కనుక అబో కంట్రీ ఇది బార్డర్స్ దాటి ఉంటుంది కనుక షియాలు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. షియాలు ఇప్పుడు ఉద్యమము ముందుకు తీసుకెళ్తారు. కనుక ఇంతవరకు మీరు బలూచిస్తాన్ ను మేనేజ్ చేయగలిగారు, ఇంతవరకు మీరు తాలిబాన్లను మేనేజ్ చేయగలిగారు, ఇంతవరకు మీకు పెట్రోల్ ధరలను వీటిని కూడా మేనేజ్ చేస్తున్నారేమో కానీ ఇప్పుడు అసలైన కథ మొదలవుతా ఉంది. షియాల తిరుగుబాటు అనేది పాకిస్తాన్ ముక్క చెక్కలయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎంటైర్ ఆర్మీ రంగంలోకి దిగినా దీన్ని తట్టుకోలేరా? ఈ తిరుగుబాటు తట్టుకోలేరు. కనుక మునీర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్మీ లీడర్ గా చేసినటువంటి స్టేట్మెంట్ కానీ దుందుడుగా చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. బెస్ట్ థింగ్ ఏంటంటే నా దృష్టిలో షేక్ జావీద్ డిమాండ్ చేశాడు క్షమాపణ చెప్పని, షియాలకు క్షమాపణ చెప్పమని అన్నాడు. ఇమ్మీడియట్ గా అది చెప్తే గానీ కొంత చాలా రోజు అని అనిపిస్తుందమ్మా నాకు. కరెక్ట్. క్షమాపణ కనుక చెప్పకపోతే మునీర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాకిస్తాన్లో సివిల్ వార్ దిశగా ఖచ్చితంగా వెళ్తుంది అనేది చాలామంది అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది అంతర్యుద్ధానికి దారితీస్తుంది, ఖచ్చితంగా క్షమాపణ చెప్తే దాని నుంచి బయటపడవచ్చు అని. ఎందుకంటే సొంత దేశ పౌరులను, అలాగే వాళ్ళ ఆర్మీలో టోటల్ స్ట్రెంతే 8 లక్షలు అయితే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% అంటే ఒక 3 లక్షల పైగా ఉన్న షియా సోల్జర్స్ని వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమనంటే ఏం దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు ఈ హెచ్చరిక అనేది అర్థం కావట్లేదు. మునీర్ చేసినటువంటి పొరపాటు ఇది. కనుక ఇది తప్పకుండా చాలా అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. పూర్తి అగ్నిగుండంలోకి తోసేశాడు ఈయన. కనుక మునీర్ కాపాడలేదు ఇప్పుడు పాకిస్తాన్, మునీర్ సైన్యము కాపాడలేదు. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే చేయగలిగిందంతా కూడా క్షమాపణ చెప్పడము. చాలా కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అసలు వాళ్ళ చేతుల్లోనే లేదు కంప్లీట్ గా. బలూచిస్తాన్ ఇప్పుడు ఇది సమయము, బలూచిస్తాన్ ఎదురు చూస్తుంది, వెళ్ళిపోతుంది ఇంకొక దేశంగా. వాళ్ళు అవతరించవచ్చు. ఎక్కడ ఉన్నారమ్మా? బలూచిస్తాన్ బల్లెం లాగా ఉంది. ఎక్కడుంది? ఇరాన్ లో ఉంది బలూచిస్తాన్. ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్ లో ఉంది. కనుక ఇరాన్ అనుకుంటే బలూచిస్తాన్ కు సహాయం చేస్తే బలూచిస్తాన్ కట్ అయిపోతుంది వాళ్ళకి. పాకిస్తాన్ చాలా పెద్ద తీవ్రమైన దీనికి లోనైపోతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఊగిపోతున్నారు. వాళ్ళు 400 మంది అమాయకులను హాస్పిటల్ పైన దాడి చేస్తారా? యువకులు వాళ్ళంతా కూడా డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళ పాపం. కనుక అలాంటి వాళ్ళని 400 మంది యువకులు మీరు చంపేశారు. తల్లిదండ్రులు వాపోతా ఉన్నారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో మండిపోతా ఉన్నారు. ఎప్పుడు పాకిస్తాన్ తగలబెడతారో తెలియదు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, గరిల్లా పోరాటాలు చేసే వాళ్ళు.
కనుక ఆ లైన్ ఏదైతే కారకోరం లైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారు. వాళ్ళ టార్గెట్ కూడా పూర్తి అయిపోతుంది. మొదటి నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ఆ బార్డర్ ను. ఇక్కడ మనకు పిఓకే పరిస్థితి కూడా అలాగే ఉంది. అసంతృప్తిగా ఉన్నారు అక్కడ వాళ్ళంతా కూడా నిరసనకారులు బయటికి వచ్చేసారు. సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్ చేసినటువంటి పొరపాటు, ముఖ్యంగా మునీర్ అతి ఉత్సాహంతో చేసినటువంటి స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్. కనుక ఇప్పుడు చేసే పని వీళ్ళు ఆర్మీ దిగుతుంది, ఊచకోతకు వస్తుంది, ఉద్యమాన్ని ఆపాలని చూస్తుంది. అది మరో పెద్ద బ్లండర్ అవుతుంది. తప్పకుండా ఇది పాకిస్తాన్ యొక్క దీనికి ఏమంటాం, దాని ముక్క చెక్కలయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కూడా దీన్ని వేచి చూస్తా ఉంది ఎలా ఉంటుందో ఈ పరిస్థితి అని. కనుక అమెరికా భక్తిని చాటుకుంటున్నాడు పాపం మునీర్. కనుక దీంట్లో ఇరుక్కుపోయాడు. మునీర్ వ్యాఖ్యల వెనుక కూడా ఖచ్చితంగా సౌదీ అరేబియా ప్రేరేపితంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సౌదీ అరేబియా కావాలనే ప్రేరేపిస్తోందా ఈ రకంగా? ఎందుకంటే పాకిస్తాన్ గడ్డపైన ప్రాక్సీ వార్ చేయించాలనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందా? తప్పకుండా. సౌదీ చాలా రిచ్ కంట్రీ అండి. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, లాబింగ్ చేయగలుగుతారు, తర్వాత ఈ ప్లాన్ కూడా చేయగలరు. సౌదీ పైన బాంబింగ్ ఎక్కువగా జరగలేదు, లేటెస్ట్ గా కొంత జరిగింది, దానికే తల్లడిల్లిపోతుంది సౌదీ భరించలేదు యుద్ధాన్ని. కనుక ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలి మొత్తం మొత్తం యుద్ధాన్ని అంతా కూడా షిఫ్ట్ చేయాలి. పాకిస్తాన్ టార్గెట్ చేసింది, పైగా మారల్లీ కరెక్ట్ కూడా ఎవరు, సౌదీ అరేబియా. ఎందుకంటే చేసుకున్న ఒప్పందం ఉంది కదా, మీరు ముందుగా మాట్లాడుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు, ఎక్కడుంది నీ ఆర్మీ అని అడుగుతుంది. తప్పేం కాదు. సౌదీ అరేబియా ఎక్కడుంది నీ ఆర్మీ, ఏడుంది మన ఒప్పందాలు, ఎక్కడున్నాయి, మాట మంచి ఏమైంది అనే విషయాన్ని తప్పకుండా వాళ్ళకు మారల్ గా, నైతికంగా హక్కు ఉంది కనుక నిలదీస్తుంది. పైగా డబ్బులు ఉన్నాయి వాళ్ళకు. ఏ చిన్న అవసరం వచ్చినా పాకిస్తాన్ కు సౌదీ పెద్ద దిక్కు అవుతుంది. అలాంటి సౌదీకి కంప్లీట్ గా హక్కులు ఉన్నాయి, అలాగే అవసరాలు కూడా అలా ఉన్నాయి కనుక పాకిస్తాన్ ను మీరు అన్నట్టు తెర వెనకాల సౌదీ నడిపిస్తా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇండియా కూడా చాలా యాంగ్షియస్ గా చూస్తుంది పాకిస్తాన్ ను. ఎందుకంటే మన చేతులు తడవకుండానే చాలా పనులు ఇప్పుడు అవుతాయి ఇండియా కూడా. అనుకున్న టార్గెట్స్ అన్ని పూర్తవుతాయి కనుక ఆఫ్ఘనిస్తాన్ ను కాస్త వెనుక నుండి ఏమైనా ప్రోత్సహిస్తారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కాస్తంత సపోర్ట్ ఉన్నా చాలా చేయగలుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు ఆ పట్టుదల ఉంటుంది వాళ్ళ ఆర్మీకి. కనుక ఈ సమయంలో అలాంటిది ఏదైనా చేస్తే అది ఇంకా ప్రమాదం. ఎలాగో వాటర్ ఆపేశారు, రాబోయే రోజుల్లో జల వివాదం, జల సమస్య మరింత పెరిగిపోతా ఉంది. ఇప్పుడేమో పెట్రోల్ ఉంది, తర్వాత నీళ్ల సమస్య వస్తుంది పాకిస్తాన్. అన్ని సమస్యలే పాపం. అలాగే IMF నిధులు కూడా రావట్లేదు పాకిస్తాన్కి. దీంతో సౌదీ అరేబియా ఇచ్చేటువంటి డబ్బుల కోసము తన సావర్నిటీని అక్కడ సౌదీ అరేబియా కాళ్ళ దగ్గర పెట్టేస్తోంది. అంత దిగజారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే కేవలం నిధుల కోసము ఇరాన్తో దౌత్యపరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటుందా? అంతే. అంటే దాని అవసరం కూడా అలా ఉంది. పాకిస్తాన్ యొక్క అవసరం అలా ఉంటుంది. పాకిస్తాన్ లో కష్టపడి పనిచేసి సంపదను పెంచేటువంటి ఒక ప్రభుత్వమే లేదు అక్కడ. ఎక్కడుంది సంపద? ఎన్ని రోజులు అడుక్కోవడము, ఎన్ని రోజులు ఇలా బ్రతకడము, IMF తో బ్రతకాల పాకిస్తాన్. ఊపిరి ఆడడం లేదు. కనుక ఈ ఆర్మీని నమ్ముకున్న పాకిస్తాన్ కు తగిన శిక్షణ అనుభవిస్తుంది. కనుక పీపుల్స్ మ్యాండేటే లేదు కదా. జైల్లో కూర్చున్నాడు పాపం ఇమ్రాన్ ఖాన్ లోపల పెట్టేశారు. మీరు పొలిటికల్ లీడర్షిప్ ను మీరు 2 రోజులు కూడా పాలన కొనసాగించారు, ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతుంది. షబాజ్ షరీఫ్ పపెట్ లాగా ఉన్నాడు అక్కడ. మునీర్కే బిర్యానీ పెడతాడు కదా ట్రంప్. ఎందుకు షబాజ్ షరీఫ్ పిలిచినా ఎంత అవమానిస్తాడో, పక్కకు మూల కూర్చోబెడతాడు. కనుక అమెరికాకు తెలుసు పాకిస్తాన్ అంటే ఏంటి అని, పాకిస్తాన్ లో ఎవరు సుప్రీం లీడర్ అని. సో దాని కారణంగా ఈరోజు పాకిస్తాన్ ఈ కష్టాలన్నీ అనుభవిస్తుంది. నేను అనుకుంటాను తొందరగా తేరుకున్నది బంగ్లాదేశ్. వాటి నుంచి ఈ ఆర్మీ యొక్క అవసరం లేకుండా తొందరగా ఎన్నికలు నిర్వహించుకొని తమకంటూ ఓ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఆ ప్రజల యొక్క మ్యాండేట్ తో ప్రభుత్వాలు నడిచినప్పుడే ఏదైనా, అది మంచి అయినా చెడైనా, కనీసం మనశ్శాంతి ఉంటుంది ప్రజలకు. కనుక ఇలాంటివి జరగవని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. దీంట్లో గుణపాఠం నేర్చుకోవాల్సిన లెసన్ అయితే
నాకు కనిపిస్తున్నటువంటి విషయం. కనుక ఇస్లామిక్ కంట్రీగా ఈవెన్ మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు కొందరు. పాకిస్తాన్ జిందాబాద్ అనగానే ఎవడు ఒకడు వచ్చేసి నువ్వు వెళ్ళిపో పాకిస్తాన్ వెళ్ళిపో అంటారు. అంటేనేమో వాళ్ళ కోపం వస్తుంది. అసలు ఎందుకు అనాలి మీరు పాకిస్తాన్ జిందాబాద్ అని, లేదా ఇరాన్ జిందాబాద్ అని? షియాలకు ఇరాను, లేకపోతే సున్నీలకు ఇంకోటి, ఇది ఏంటి అసలు? ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే అంబేద్కర్ గారే చెప్పారు అంతే. ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ ఏదైతే ఉంటుందో అంబేద్కర్ గారు అన్నారు. కనుక ఈ ఇస్లాం నమ్మే వాళ్ళందరితో ప్రాబ్లమే ఇది ఉంటుంది. కనుక పంపిస్తే ముస్లింలను అందరినీ పంపించండి, పాకిస్తాన్ ఎలాగూ విడిపోయింది, ఒక్కరిని కూడా ఉంచకండి. ఇది అన్నమాట ఎవరో కాదు, అంబేద్కర్ స్వయంగా అన్నారు. ఈ ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ అనేది ఈ ముస్లింకు ఉన్నటువంటి ఒక లక్షణం. అది వదులుకోనంత కాలం ఈ సమస్యలు, అది ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, రేపు ఇంకో దేశం కావచ్చు, దేశం ఏ మట్టిలో పుట్టారో ఆ మట్టికి లాయల్టీ ఉండాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక ఇది ఉంది, మక్కాకు, లేకపోతే షియాలు మాకు ఇరాన్ లో ఉన్నారు, లేకపోతే ఎక్కడో గాజాలో మా వాళ్ళు చనిపోతున్నారు, మా వాళ్ళు మీ వాళ్ళు మతమే ప్రధానంగా చూస్తుంటాం. మన ఓవైసీ కూడా పార్లమెంట్ లో అయ్యో నేను ప్రమాణ స్వీకారం చేయమంటే ఎక్కడ ఉన్న గాజా సమస్య, లేకపోతే అక్కడ ఉన్న వీళ్ళ సమస్యను మీరు లేవనెత్తుతారు, అరబుల సమస్యలు లేవనెత్తుతారు. కానీ భారత్ లో సమస్యలు ఉన్నాయి, భారత్ లో ముస్లింల సమస్యలు కూడా ఉన్నాయి కదా, లేవనెత్తండి, వాటిని మాట్లాడండి. ఎందుకు ఈ ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ? మీకు ఎక్కడున్న ముస్లిం మనకు కావాలన్నా, వాళ్ళ రక్షణ కావాలన్నా, దాన్ని అక్కడ ముస్లిం కంట్రీ కనుక మీరు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది కనుక ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయొద్దు అని. కనుక మన దేశ అవసరాలు మనకు ఉంటాయి. అది ఇజ్రాయెల్ అయితే మనకెందుకు, లేకపోతే ఇంకొక దేశం అయితే మనకెందుకు అసలు? కనుక ఇది ఉండదు కదా. అందరు ఈ దేశంలో కూడా రాజకీయాలు అలాగే అనిపిస్తాయి. ఎందుకు మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు మోడీ గారు వెళ్ళొచ్చారు? ఏంటి సంబంధం ఏంటి? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కాదా ఆయన? ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ కదా? లేకపోతే ట్రంప్ కాదా? చైనా కూడా అంతే, ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకు. చైనా కూడా మనం ఏం తగ్గించాము. మన దేశ అవసరాలే ముఖ్యం. ఇజ్రాయెల్ లేకపోతే అరబ్బుల లేకపోతే ఇంకెవరా మనకు సంబంధం లేని విషయం. కనుక నేషనల్ లాయల్టీ అనేది మతంతో ముడిపెట్టకూడదు. మతం తప్పకుండా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించండి. మేము ఎవరైనా అడ్డుకున్నారా? తప్పు కదా ఆ విధంగా ఉండడం. కనుక లాయల్టీ అనేది ఏ దేశానికైనా సమస్య అమ్మా. పాకిస్తాన్ కూడా దౌత్యపరంగా సరైనటువంటి డెసిషన్స్ ఎందుకు తీసుకోలేకపోతుంది సార్? ఈ అన్ని దేశాలతో వివాదాలు, ఇలాంటి బార్డర్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చైనాతో కొన్ని రోజులు, రష్యాతో కొన్ని రోజులు, ఇప్పుడు ఇరాన్తో ఈ వివాదము. సో దీంతో పూర్తిగా ఒంటరి అయిపోతుందేమో పాకిస్తాన్, కావాలని తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఇన్ కేస్ ఇరాన్ సరిహద్దుల్లో కనుక టెన్షన్స్ ఇంకా పెరిగితే పాక్ వాటన్నింటినీ డీల్ చేయగలదా, తట్టుకోగలదా? నిజంగా తట్టుకోలేదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. పాకిస్తాన్కు ఉన్న సమస్యనే ఆర్మీ సమస్య. కనుక నీతి అంటూ ఒకటి, ఆ దేశానికి ఒక నీతి, మనం కూడా నాన్ అలైన్మెంట్ అనేది ఒక నీతి నెహ్రూ గారు పెట్టారు. కొన్ని రోజులు దాన్ని మనం అందరం ఫాలో అయ్యాం. మారిన పరిస్థితుల్లో గ్లోబల్ పాలిటిక్స్ మారుతున్నటువంటి, జియో పాలిటిక్స్ మారుతున్నటువంటి పరిస్థితిలో నాన్ అలైన్మెంట్ నుంచి ఇప్పుడు మనం ఆల్ అలైన్మెంట్ వైపు వచ్చాం. అందరికీ దగ్గరగా ఉంటాం. అందరికీ దూరంగా ఉండడం ఎందుకు, అందరికీ దగ్గరగా ఉంటాం. అందరికీ ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, ఈక్వి క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాం. డిస్టెన్స్ ఎందుకు, క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాం. కనుక ఇలాంటి ఒక పాలసీ జియో పాలిటిక్స్ ని బట్టి మారినా ఇది దేశం యొక్క పాలసీ. కానీ ఒక మోడీ గారు, ఒక నెహ్రూ గారు అని మనం అనలేం కదా. దేశానికి ఒక దేశానికి ఒక ప్రిన్సిపల్ ఉండాలి. అలా పాకిస్తాన్ కు లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ ఉండేది ఆర్మీ అధికారం ఉంటుంది కనుక వాళ్ళకి అలాంటివి వచ్చినా కూడా కొన్ని రోజులు ఉంటారు. పాపం ప్రధానమంత్రులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, జైలు పాలవుతుంటారు, ఉరి శిక్షల పాలవుతుంటారు. చాలా మంది ప్రధానులు ఉరి శిక్ష అనుభవించారు, బంగ్లాదేశ్ లో అనుభవించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఈమె మన దగ్గర ఉన్న ఆమె కూడా వేలాడుతుంది పైన, ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు ఉరి తీస్తారో తెలియదు. ఇలాంటి స్థితి మన దేశంలో ఏ రోజు కూడా మనం ఊహించలేము. ఒక ఎమర్జెన్సీ కాలంలో తప్ప ఇంకెప్పుడు కూడా మనం డిస్టర్బ్ కాలేదు. ఎమర్జెన్సీలో కూడా ఆర్మీ మన దగ్గరికి ఏం రాలేదు. ఆర్మీ ఏ రోజు కూడా ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయలేదు. అంత వెల్ డిసిప్లిన్. అందుకే ఏ దేశానికైనా కూడా క్రమశిక్షణ లేకపోతే దేశము వలకాడైపోతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగానే మనం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితి.
పాకిస్తాన్ ఇప్పటికే ఒకవైపు ఏమో ఆఫ్ఘన్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళగొడుతూ ఉన్నారు. ఇప్పుడేమో సొంత దేశ పౌరులైనటువంటి షియాలను వాళ్ళని కూడా వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే ఇది ఆత్మహత్య సదృశం కాదంటారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఎస్, తప్పకుండా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. మానవ హక్కులు ఉంటే కదా పాకిస్తాన్లో, వాటి వాల్యూ తెలియదు. మానవ హక్కుల సంఘాలు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, అక్కడ ఒకటి పెట్టండి, ఒక సంఘం పెట్టండి. మీరు సంఘాన్ని మీరు పెట్టలేరు, అక్కడ ఏ సంఘమో పెట్టలేరు. కనుక ఈ లిబరల్ థాట్స్, లిబరల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రశ్నించే హక్కు అని ఇక్కడ అంటాం. మీరు ప్రశ్నించండి పాకిస్తాన్లో వెళ్ళి. కనుక ఈ సంస్థలు, సంఘాలను ఏవీ పెట్టలేము అక్కడ. పౌర హక్కులు అనేవే వాళ్ళకి తెలియదు. పాపం అక్కడ ఉమెన్ ఎలా ఉండొచ్చు మనం ఊహించగలుగుతామా అసలు? మీతో ఇక్కడే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా సమస్యలు. ఇంత లిబరల్ థాట్ ఉండి, ఇంత డెమోక్రసీ ఉన్నా ఇక్కడ కూడా మనకు పీడిత వర్గాలు ఉన్నాయి, నిమ్న వర్గాలు ఉన్నాయి, మహిళ పీడించబడుతుంది, లేకపోతే మైనారిటీలు కొందరు అక్కడక్కడ ఇబ్బందులు పడుతుండొచ్చు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు మన దగ్గర. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. డెమోక్రసీ ఉంటేనే ఇలా ఉన్నప్పుడు ఎక్కడ ఉంది అక్కడ కనుక పౌర హక్కులు అనేవి లేనటువంటి పాకిస్తాన్ అది. వాళ్ళకి తెలియదు కూడా. కనుక వాళ్ళు డివైడ్ కావడం వల్ల నష్టపోయారు. ఒక మతం, ఒక జాతి అని అన్నారు. కనుక ద్విజాతి సిద్ధాంతాన్ని తెచ్చారు. మీరు ఒక దేశంగా విడిపోయారు. ఒక దేశంగా మరి ఎందుకు ఉండలేదు మీరు? ఒక మతం, ఒక జాతి అయినప్పుడు బంగ్లాదేశ్ కూడా ముస్లింలే కదా, ఎందుకు మీరు 4 రోజులు కలిసి ఉండలేకపోయారు? కనుక ఇలాంటి సమస్యలన్నీ కూడా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి సమాజం ఎక్కడ ఉంటే, ప్రభుత్వం కూడా అలాంటి ప్రభుత్వమే వాళ్ళకి. యథా ప్రజ తథా రాజా అని ఇప్పుడు కొత్త నినాదం. యథా రాజా తథా ప్రజ కాదు, యథా ప్రజ తథా రాజా. ప్రజలకు తగ్గట్టుగానే వాళ్ళ రాజులు వచ్చారు వాళ్లకు, ప్రజలకు తగ్గట్టుగానే వాళ్ళ ఆర్మీ వాళ్ళని రూల్ చేసింది. కనుక ఆర్మీ కమాండర్స్ అధికారంలోకి ఉన్నారు, ప్రజలే అనుభవిస్తున్నారు ఇదంతా కూడా. ఎడ్యుకేషన్ పెరగలేదు అక్కడ, ఆర్థిక స్థితి పెరగలేదు, ఏది పెరగలేదు కదా. మన దగ్గర కూడా అంతా బాగుందని కాదు, పాకిస్తాన్ చూసి మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. అలాంటి తప్పులు మనం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ సార్. రైట్, మొత్తానికి షబాజ్ షరీఫ్ గవర్నమెంట్ డబుల్ ట్రాప్లో చిక్కుకుంది. బయట నుంచేమో సౌదీ అరేబియా ఒత్తిడి, లోపల నుంచి మత విభజన ఇస్లామాబాద్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి ప్రమాదం ఒకవైపు, లేదు అంటే దేశం లోపలే చీలిపోయే ప్రమాదం మరోవైపు అక్కడ అందరినీ కూడా కంగారు పెడుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, పాకిస్తాన్ తన స్ట్రాటజీని ఎలా మలుచుకుంటుంది? సౌదీ అరేబియా మాటను దాయాది పాలకులు వింటారా, లేదు అంటే తటస్థంగా ఉండి లోపల ఉన్నటువంటి అగ్నిని ఆర్పేస్తారా అనేది ఫ్యూచర్లో తేలనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.